ఐపీఎల్ 2026లో మరో బ్లాక్ బస్టర్ సండేకి రంగం సిద్ధమైంది. ఈ రోజైతే ఆఫ్టర్నూన్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్ టీంతో ఆడబోతున్నారు హైదరాబాద్ వేదికగా. వేరే సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో ఆడబోతున్నారు. సో రెండు మ్యాచ్లు కూడా పాయింట్స్ టేబుల్ మీద చాలా ఇంపాక్ట్ చూపించే మ్యాచ్లు అని చెప్పుకోవచ్చు. అంటే ఎస్ఆర్హెచ్ మరియు పీపీకేఎస్ జట్లు టాప్ 4లో ఉంటూ తమ ప్లే ఆఫ్ స్పాట్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నారు. వేరే కేకేఆర్ మరియు జీటీ చూసుకుంటే ప్లే ఆఫ్ రేస్లో ముందుకు వెళ్ళాలని చూస్తారు. ఎస్పెషల్లీ జీటీ టీం ఆ ఫోర్త్ స్పాట్కి చాలా క్లోజ్గా ఉంది. సో అయితే గత కొన్ని రోజులుగా చూసుకుంటే టాప్ టీమ్స్ కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నాయి. అంటే పీపీకేఎస్, ఆర్సీబీ అలాగే ఆర్ఆర్ ఈ మూడు జట్లు మ్యాచ్లో ఓడిపోవడం చూసాం. దీంతో అదే సినారీ కనుక కంటిన్యూ ఈ రోజు కనుక పీపీకేఎస్ మరియు ఎస్ఆర్హెచ్ ఈ రెండు జట్లు ఓడిపోతే ప్లే ఆఫ్ రేస్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోద్ది. మళ్ళీ ప్లే ఆఫ్స్లో 4 స్పాట్స్ కూడా ఓపెన్గా మారుతాయి. అలా కాకుండా ఈరోజు పీపీకేఎస్ మరియు ఎస్ఆర్హెచ్ టీంలో గెలిచారంటే వాళ్ళకైతే టాప్ 4 చాలా వరకు కన్ఫర్మ్ అయిపోద్ది. అంటే పీపీకేఎస్ టీంకి 15 పాయింట్లు వచ్చేస్తే వేరే ఎస్ఆర్హెచ్ టీంకి 14 పాయింట్స్ వస్తాయి. బట్ ఏమైనా నైట్ మ్యాచ్ చూసుకుంటే కాస్త ఇంట్రెస్టింగ్గా మారేందుకు అవకాశం ఉంది, కానీ ఆఫ్టర్నూన్ మ్యాచ్ చాలా వరకు వన్ సైడ్ అయిపోద్ది అనిపిస్తుంది. అంటే ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీం ఎలాంటి ఫామ్లో ఉందో మనం కల్లారా చూస్తున్నాం. వరుసగా 5 మ్యాచ్లో గెలిచేశారు. వేరే కేకేఆర్ టీం చూసుకుంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న టీం. గత 2 మ్యాచ్లో గెలిచారు నిజమే, బట్ వాళ్ళ 2 మ్యాచ్లో చాలా క్లోజ్ మార్జిన్తో గెలిచారు. ఎట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్ అట్ హైదరాబాద్ గ్రౌండ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం అన్స్టాపబుల్. హోమ్ మ్యాచెస్ అద్భుతంగా గెలుస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లు గెలవడం చూసాం. సో రెండు జట్ల మధ్య ఓవరాల్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే కేకేఆర్ టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అంటే రెండు జట్లు మొత్తం 31 మ్యాచ్లు తలపడితే కేకేఆర్ టీం 20 మ్యాచ్లో గెలిచారు. బట్ ఎస్ఆర్హెచ్ టీం 11 మ్యాచ్లోనే గెలిచారు. అలాగే లాస్ట్ 5 మ్యాచ్లో చూసుకున్న కేకేఆర్ వాళ్ళు అప్పర్ హ్యాండ్, వాళ్ళు 3 గెలిస్తే ఎస్ఆర్హెచ్ టీం 2 గెలిచారు. ఈవెన్ ఉప్పల్ స్టేడియంలో చూసుకున్న కేకేఆర్ అప్పర్ హ్యాండ్, అంటే మొత్తం 7 మ్యాచ్లు ఆడితే కేకేఆర్ వాళ్ళు 4 గెలిచారు, ఎస్ఆర్హెచ్ టీం 3 గెలిచింది. సో ఇలా స్టాట్స్ అని కూడా చాలా వరకు కోల్కతా టీంకి అడ్వాంటేజ్గా ఉన్నాయి. బట్ ప్రజెంట్ ఈ రెండు జట్ల ఫామ్ చూసుకుంటే మాత్రం క్వైట్ ఆపోజిట్. మెయిల్ ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్ టీంతో చివరి 2 మ్యాచ్లు కూడా భారీ విక్టరీస్ కొట్టడం చూసాం. 2 మ్యాచ్లు కూడా ఎస్ఆర్హెచ్ టీం బిగ్ స్కోర్స్ కొట్టారు అండ్ కేకేఆర్ టీంని చాలా మంచిగా కట్టడి చేశారు బాల్ తోటి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఏడాది సొంత గడ్డపై ఎస్ఆర్హెచ్ టీం అన్స్టాపబుల్గా కనిపిస్తుంది. వాళ్ళైతే అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. సో ఇంటి మ్యాచ్లకి అయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీమే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. అండ్ వాళ్ళు కనుక మ్యాచ్ గెలిచారంటే పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ కూడా వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఆ టాప్ ప్లేస్ బదిలంగా ఉండాలంటే నెక్స్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఓడిపోవాలి, అది వేరే విషయం. సో నేనైతే ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో కేకేఆర్ టీంని డామినేట్ చేస్తారేమో అనుకుంటున్నా. లేదు కేకేఆర్ టీం ఏమైనా షాక్ ఇస్తారంటే ఇచ్చినా ఇవ్వచ్చు. మెయిన్ ఎస్ఆర్హెచ్ టీం వల్ల లైట్ తీసుకోకూడదు. మనం గత 4 రోజుల్లో చూసుకుంటే పీబీకేఎస్ టీం ఆర్ఆర్ని కాస్త లైట్ తీసుకున్నారు. అండ్ ఆర్సీబీ టీం అసలు జీడీ టీంని చాలా లైట్ తీసుకున్నారు. ఇక తర్వాత మళ్ళీ ఆర్ఆర్ టీం చూసుకుని వాళ్ళు ఢిల్లీ టీంలో లైట్ తీసుకున్నారు. అసలు ఎప్పుడైతే ఇన్ఫార్మ్ టీమ్స్ అపోనెంట్ టీమ్స్ని తక్కువ అంచనా వేశారు అప్పుడే వాళ్ళు మ్యాచ్లో ఓడిపోయారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఈరోజు ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలి. ఎనివే ఈ మ్యాచ్ని అయితే ఎస్ఆర్హెచ్ టీంకి కలిసి వచ్చిన పిచ్ మీద ఆడబోతున్నారు. అంటే ప్రీవియస్గా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆర్ఆర్ టీంతో జరిగిన మ్యాచ్ నుంచి వాళ్ళు స్ట్రీక్ని మొదలుపెట్టారు. అక్కడ నుంచి వరుసపెట్టి 5 మ్యాచ్లు గెలిచారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు కేకేఆర్తో మ్యాచ్ కూడా సేమ్ పిచ్ మీద ఆడబోతున్నారంట. సో ఇంటి మ్యాచ్లో అయితే మనం కొంతవరకు మంచి స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మళ్ళీ గతంలో పిచ్ నెంబర్ 2 మీద చాలా ఎక్కువ స్కోర్స్ వచ్చాయి. అయితే ఇది ఒక ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి పిచ్ బౌలర్స్ కూడా అనుకూలించవచ్చు. మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీం లక్నో ఆడిన మ్యాచ్లో చూసాం, అది మధ్యాహ్నం పూట జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో లక్నో వాళ్ళు గెలిచారు. ఆ మ్యాచ్ కూడా సేమ్ ఇదే పిచ్ నెంబర్ 2 మ్యాచ్ జరిగింది. సో ఇంది రోజు 2 జట్లు కూడా పిచ్ని చాలా జాగ్రత్తగా అంచనా వేయాలి. ఇన్ఫాక్ట్ ఏ టీం అయితే పిచ్ని బాగా రీడ్ చేస్తారో వాళ్ళు మ్యాచ్ గెలిచింది ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మళ్ళీ టాస్ గెలిచి గేట్ తీసుకునే విషయంలో కొంతవరకు క్లారిటీగా ఉండాలి. నార్మల్గా చూసుకుంటే ఉప్పల్ స్టేడియం చాలా వరకు మంచి చేసింగ్ వికెట్. బట్ గత 3 మ్యాచ్లు చూసాం ఎస్ఆర్హెచ్ వాళ్ళు టార్గెట్స్ని డిఫెండ్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ఒక ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి సెకండ్ హాఫ్లో పిచ్ లోగా మారేందుకు అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండదు. సో ఇంత మేబీ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ కాదు, గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీం ఎస్ఆర్హెచ్ టీం ర్యాంపేజ్ మోడ్లో ఉన్నారు. వరుసపెట్టి 5 మ్యాచ్లు గెలిచారు. వాళ్ళ బ్యాటింగ్ అదిరిపోతుంది. మెయిల్ అభిషేక్ శర్మ మరియు హెన్రీ క్లాసన్ ఇద్దరు ఒకరితో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతున్నారు. అండ్ ఆల్సో వాళ్ళతో ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు కూడా చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేయడం చూస్తున్నాం. ఈవెన్ గత మ్యాచ్లో యంగ్స్టర్ సలీల్ కూడా చాలా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే బ్యాటింగ్ విషయంలో పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. బట్ వాళ్ళకి బౌలింగ్ విషయంలో మాత్రం కొంతవరకు ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. మెయిల్ ఎస్ఆర్హెచ్ టీంకి ఆ పాపులర్ బౌలింగ్ అంత మంచిగా పడట్లేదు. ఈ ఏడాది పాపులర్ ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఎకానమీ చూసుకుంటే క్లోజ్ టు 12 ఉంది. అయితే డెత్ ఓవర్స్లో మాత్రం మంచిగానే కంబ్యాక్ చేసేస్తున్నారు. అంటే డెత్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఎకానమీ బిలో 9 ఉంది. సో దీంతో ఎస్ఆర్హెచ్ టీం తమ పాపులర్ బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోద్ది. మెయిల్ వాళ్ళు ఏడాది హోమ్ మ్యాచెస్లో చాలా మంచిగా బౌలింగ్ చేశారు. అసలు అపోనెంట్ టీంని ఒకసారి కూడా 200+ కొట్టడం లేదు. సో దీంతో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కంబ్యాక్ చేయడానికి మ్యాచ్ ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ కేకేఆర్ ఓపెనింగ్ కాంబినేషన్ గట్టిగా స్ట్రగుల్ అవుతుంది. దీంతో పాపులర్ మంచిగా బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది వీళ్ళకి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే మోస్ట్ లైక్ ఎలాంటి చేంజెస్ చేయకపోవచ్చు. ఈశాన్ మలింగ శ్రీలంక వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఎట్ ది సేమ్ టైం మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఫిట్గా ఉన్నారు. సో మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ టీం ఎలాంటి మార్పు చేయకపోవచ్చు. ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే 2 స్పిన్నర్ని తీసుకొస్తారు. అంటే ప్రఫులింగన్ పక్కన పెట్టి శివాంగ్ కోమర్ని తీసుకురావచ్చు. లేదా అష్టూబే ప్లేస్లో శివాంగ్ కోమర్ని తీసుకొచ్చి అది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. సో మొత్తం ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ టీంలో జరిగితే ఒక్క మార్పు మాత్రమే జరిగేందుకు అవకాశం ఉంది. ఇక కోల్కతా టీం విషయానికి వస్తే గత 2 మ్యాచ్లు విజయాలు సాధించారు. బట్ ఈ 2 మ్యాచ్లో మాత్రం వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూర్ చూసాం. అంటే బ్యాట్స్మెన్ అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ రింకు సింగ్ ఒకటి 2 అన్బీటెన్ హాఫ్ సెంచరీస్ కొట్టి కోల్కతా టీంని గెలిపించాడు. సో కోల్కతా బ్యాటింగ్ విషయంలో అయితే పెద్ద చేంజెస్ ఏమీ లేవు. రింకు సింగ్ మరి క్యామరన్ గ్రీన్ మాత్రమే ఫామ్లోకి వచ్చారు. మిగతా ప్లేయర్స్ చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం కంబ్యాక్ చూసాం. వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ 3 మ్యాచ్లో 0 వికెట్లు. బట్ నెక్స్ట్ 3 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 7 వికెట్లు.
అలాగే వైభవ్ చూసుకున్న స్టార్టింగ్ మ్యాచ్లో చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. బట్ అతనికి గత 2 మ్యాచ్లు కూడా చాలా మంచి బౌలింగ్ స్పెల్స్ వేశాడు. ఇక నరేన్ చూసుకుని అనుకూలంగా చూసుకుని వీళ్ళు కూడా మంచిగానే బౌలింగ్ చేస్తున్నారు. కార్తిక్ తాయి కూడా పర్వాలేదు, లాస్ట్ మ్యాచ్లోనే కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. సో కోల్కతా టీంకి అయితే బౌలింగ్ చాలా వరకు సెట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. ఆ 6th బౌలింగ్ ఆప్షన్ అని గ్రీన్ ఒకటి ఎక్స్పెన్సివ్గా వెళ్తున్నాడు. బట్ మిగతా బౌలర్స్ మాత్రం గత 2 మ్యాచ్లో చాలా ఎక్సలెంట్ బౌలింగ్ చేయడం చూసాం. అండ్ ఆల్సో వాళ్ళకి ఈ మ్యాచ్కి 10 రన్ కూడా అందుబాటులోకి రాబోతున్నాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్ కూడా అందుబాటులోకి వచ్చాడు, బట్ ఆడించలేదు. అయితే ఈ మ్యాచ్ కోసం మేబీ అతనికి కేకేఆర్ టీం కావాలంటే తీసుకోవచ్చు. అంటే రోమన్ పోల్ను లేకపోతే టీమ్ సైఫర్ట్ని పక్కన పెట్టి వాళ్ళైతే 10 రన్ ఆడించుకోవచ్చు. బట్ అలా చేస్తే బ్యాటింగ్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి సేమ్ కాంబినేషన్తో వస్తారేమో అనిపిస్తుంది. సో లెట్స్ సీ కేకేఆర్ టీం తమ కాంబినేషన్లో మార్పులు చేస్తారా లేకపోతే సేమ్ కాంబినేషన్తో వస్తారో చూడాలి. ఇక ప్లేయర్ బ్యాల్స్ విషయానికి వస్తే వైభవ్ అయితే చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ మీద. లాస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. అభిషేక్ శర్మ అయితే గతంలో అతను బౌలింగ్లో స్ట్రగుల్ అయ్యాడు. 7 మ్యాచ్లో ఒకసారి అవుట్ అయ్యాడు. మేలో స్ట్రైక్ రేట్ 70 మాత్రం ఉంది. అలాగే ఇషాన్ కిషన్ చూసుకున్న 60 బౌలింగ్లో 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. మేలో స్ట్రైక్ రేట్ 100 ఉంది. బట్ ఏమో లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ వైభవ్ కౌంటర్ చేశారు. ఇన్ఫాక్ట్ పాపులర్ని హెడ్ మేర్ అభిషేక్ కలిసి 80+ రన్స్ కొట్టడం చూసాం. దీన్ని అది రిపీట్ చేస్తే మరోసారి ఎస్ఆర్హెచ్ టీంకి చాలా పెద్ద స్కోర్ వస్తుంది. అయితే ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం పాపులర్ నరేన్కి బౌలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి భయ్య. ఎందుకంటే అతనికి ట్రావెల్ సైడ్ మీద మంచి రికార్డ్ కనిపిస్తుంది. అతను 4 ఇన్నింగ్స్లో ఒకసారి అవుట్ చేశాడు అండ్ స్ట్రైక్ రేట్ కేవలం 95.4 మాత్రం ఉంది. దీంతో కేకేఆర్ టీం మెల్లిగా నరేన్ బౌలింగ్ తీసుకొస్తే బాగుంటుంది. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే క్లాసన్ వర్సెస్ చక్రవర్తి చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. గతంలో 3 సార్లు వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు క్లాసన్ని. బట్ క్లాసన్ స్ట్రైక్ రేట్ 205 కంటే ఎక్కువ ఉంది. సో ప్రజెంట్ అయితే కాటేరమ్మ కొడుకు భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. అండ్ అతనికి ఆల్మోస్ట్ కేకేఆర్ బౌలర్స్ అందరి మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా కేకేఆర్ టీం మీద భయంకరమైన రికార్డు ఉంది. దీంతో మ్యాచ్లో కేకేఆర్ టీం క్లాస్ని ఎలా ఆపుతారో చూడాలి. ఇక కోల్కతా బ్యాటింగ్స్ అని చూసుకుంటే పెద్ద ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఏమీ కనిపించట్లేదు. మనం పాపులర్ రహానేకి మరి కమిన్స్కి మధ్య ఒక బ్యాటిల్ చూడొచ్చు. గతంలో కమిన్స్ రహానే ఒకసారి అవుట్ చేశాడు. బట్ 18 మంత్లో అతను 26 పరుగులు చేస్తాడు. విచ్ మీన్స్ చాలా వరకు ఈక్వల్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. వేరే ఆ తర్వాత చూసుకుంటే ఇన్ఫార్మ్ రింకు సింగ్ మరి ఈశాన్ మలింగ మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మళ్ళీ ఈశాన్ మలింగ ఓల్డ్ బాల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, అసలు రన్స్ ఇవ్వట్లేదు. దీంతో రింకు సింగ్ ఈ మ్యాచ్లో అతను ఎలా కౌంటర్ చేస్తాడో చూడాలి. సో గతంలో చూసుకుంటే కోల్కతా బ్యాట్స్మెన్కి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మధ్య పెద్దగా బ్యాటిల్స్ ఏమీ జరగలేదు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం మనం ఖచ్చితంగా కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అయితే చూడొచ్చు. ఎనిమిది మ్యాచ్ అయితే మోస్ట్ లైక్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అలాగే కోల్కతా బౌలింగ్ జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీం యొక్క స్ట్రెంత్ వాళ్ళ బ్యాటింగ్, వేరే కోల్కతా స్ట్రెంత్ వాళ్ళ బౌలింగ్ కనిపిస్తుంది. దీంతో ఈ కాంపిటీషన్లో ఏ టీం అయితే పై సాధిస్తారో వాళ్ళే మ్యాచ్ గెలుస్తారు. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక రోజు సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వర్సెస్ పీబీకేఎస్. ఇదైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మళ్ళీ గుజరాత్ టీం చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లో గెలిచారు. అలాగే పంజాబ్ టీం చూసుకున్న వాళ్ళకి కాస్త బెటర్ రికార్డు ఉంది. అంటే 2 జట్లు మొత్తం 7 మ్యాచ్లో తలపడితే జీటీ వాళ్ళు 4 గెలిచారు. పంజాబ్ టీం 3 గెలిచింది. కానీ రీసెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం పీబీకేఎస్ టీంది బాగుంది. అంటే 2 జట్లు తలపడ్డ చివరి 5 మ్యాచ్లో పీబీకేఎస్ వాళ్ళు 3 గెలిచారు. జీటీ టీం 2 గెలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్ ఆడ అహ్మదాబాద్ గ్రౌండ్లో చూసుకుంటే పీబీకేఎస్ టీం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అంటే గతంలో జీటీ టీం తాడైన 2 మ్యాచ్లు కూడా వాళ్ళు విజయం సాధించారు. సో గతంలో పంజాబ్ టీంకి అయితే గ్రౌండ్లో చాలా మంచి వైబ్స్ కనిపిస్తున్నాయి. పైగా పీబీకేఎస్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయారు కాబట్టి ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయాలని చూస్తారు. మళ్ళీ మ్యాచ్లో కనుక వాళ్ళు గెలిచారంటే టాప్ ప్లేస్ ఇంకా 10 అయిపోద్ది. బట్ ఎన్నో గుజరాత్ టీం కూడా రివెంజ్ తీసుకోవాలని చూస్తారు. ఆల్రెడీ 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ చూసాం స్టార్టింగ్లో. అండ్ ఆ మ్యాచ్ ఒక లో స్కోరింగ్ ఎన్కౌంటర్ పీబీకేఎస్ వాళ్ళు చాలా మంచిగా చేశారు. దీంతో ఈ మ్యాచ్లో గుజరాత్ టీం రివెంజ్ తీసుకోవాలని చూస్తుంది. పైగా వాళ్ళు తమ చివరి మ్యాచ్లో సొంత గడ్డ మీద ఆర్సీబీ టీంను కూడా డిఫీట్ చేశారు. సో ఇంత ఈరోజు అయితే మనం 2 జట్ల మధ్య ఒక మంచి నెక్ టు నెక్ మ్యాచ్ అయితే చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ అయితే పిచ్ నెంబర్ 5 మీద ఆడబోతున్నారంట. అండ్ ఆల్రెడీ సీజన్లో ఒక మ్యాచ్ జరిగింది పిచ్ మీద, ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. అండ్ ఆ మ్యాచ్లో మనం చూసాం బౌలర్స్ చాలా వరకు డామినేట్ చేశారు. ఒక్క తిలక్ వర్మ సెంచరీ పక్కన పెడితే మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా స్ట్రగుల్ అవడం చూసాం. ఇన్ఫాక్ట్ గుజరాత్ టీం అయితే 100కి అవుట్ అయిపోయారు. సో ఇందువల్ల మ్యాచ్ కోసం మరోసారి సిమిలర్ కైండ్ ఆఫ్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఈ పిచ్ నెంబర్ 5 ఒక బ్లాక్ సాల్ వికెట్ కాబట్టి బ్యాటింగ్కు అంత అనుకూలంగా ఉండదు. బౌలర్స్ ఖచ్చితంగా డామినేట్ చేస్తారు. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం ముందు బ్యాటింగ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే బ్లాక్ సాల్ వికెట్ ఎప్పుడు కూడా సెకండ్ హాఫ్లో స్లోగా మారిపోద్ది. దీంతో చేస్ చేయడం అంత ఈజీగా ఉండదు. ఇన్ఫాక్ట్ మనం ఆల్రెడీ చూసాం జీటీ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశారు, 100కి అవుట్ అయిపోయారు. సో ఇంది మ్యాచ్లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేయడం ఏమాత్రం బ్యాట్ ఆప్షన్ కాదు. బట్ పీబీకేఎస్ టీం పరిస్థితి చూసుకుంటే వాళ్ళు ఏమో చేసింగ్ బాగా చేస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు సరిగ్గా ఆడలేకపోతున్నారు. దీంతో వాళ్ళు పిచ్తో సంబంధం లేకుండా తమ స్ట్రెంత్ని బ్యాక్ చేసుకుంటూ ముందు ఫీల్డింగ్ తీసుకున్నా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక టీమ్స్ విషయానికి వస్తే గుజరాత్ టీం మెల్లగా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ కూడా మొదలుపెట్టారు. అంటే బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలో కూడా సమిష్టిగా రాణిస్తున్నారు. మళ్ళీ జేసన్ హోల్డర్ ఇంక్లూజన్ వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. అండ్ ఆల్సో హర్షద్ ఖాన్ మరి మానవ్ సోతర్ వీళ్ళు కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. సో మొత్తం గుజరాత్ టీంకి 3 ఆల్రౌండర్స్ టీంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు మారాయి. అంటే వాళ్ళ టీంలో చాలా వరకు బ్యాలెన్స్ ఏర్పడి అటు బ్యాటింగ్ డెప్త్ బాగుంది, అలాగే బౌలింగ్ డెప్త్ కూడా బాగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ 3 కూడా చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. అలాగే మిడిల్ ఆర్డర్లో సుందర్ తివారీ కూడా కొంతవరకు ఫామ్లోకి వస్తున్నారు. సో మళ్ళీ గుజరాత్ టీం యొక్క బ్యాటింగ్ సెట్ అవుతుంది. అయితే వాళ్ళ స్ట్రెంత్ మాత్రం బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ పేస్ బౌలర్స్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు భయ్య. అది కూడా పాపులర్ రబాడా మరియు సిరాజ్ ది బెస్ట్ కాంబినేషన్గా టౌన్ అవుతున్నారు. రబాడా అయితే ఆల్రెడీ ఆడేది పాపులర్ 10 వికెట్లు పడగొట్టేశాడు. సో ఇంత మ్యాచ్లో మరోసారి జీటీ టీంకు వాళ్ళ పాపులర్ బౌలర్స్ చాలా ఇంపార్టెంట్గా మారుతారు. మళ్ళీ పీబీకేఎస్ ఓపెనర్స్ని తొందరగా వచ్చేయగలిగితే చాలు ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే గుజరాత్ టీం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. అంటే లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లోతో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే బ్యాటింగ్ పరంగా పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ బ్యాట్స్మెన్ కూడా మంచిగానే నాక్స్ కొట్టారు. మిగిలిన వాళ్ళ ఓపెనర్స్ ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన స్టార్ట్స్ ఇస్తున్నారు. అండ్ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా మంచిగానే రాణిస్తున్నారు. గత మ్యాచ్లో కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, బట్ స్టాయినిస్ అద్భుతంగా పెర్ఫామ్ చేయడం చూసాం. అట్ ది సేమ్ టైం అయ్యర్కి చూసుకుంటే ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. 4 మ్యాచ్లో 3 50s కొట్టాడు. యావరేజ్ 243, స్ట్రైక్ రేట్ 223. సో బ్యాటింగ్ పరంగా పంజాబ్ టీంకి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. బట్ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. పర్టికులర్గా పేస్ బౌలింగ్ ఘోరంగా ఫెయిల్ అవుతుంది. ఈ సీజన్లో అతి తక్కువ వికెట్లు తీసిన పేస్ బౌలింగ్ కాంబినేషన్ వెళ్దే. అండ్ ఆల్సో ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన పేస్ కాంబినేషన్ కూడా వెళ్దే. సో పంజాబ్ టీం గత మ్యాచ్లో ఫెర్గ్యూసన్ తీసుకొచ్చారు కానీ వర్కౌట్ అవ్వలేదు. అండ్ హర్షదీప్ సింగ్ చూసుకుంటే ఇన్కన్సిస్టెంట్. వేరేస్ మార్కెన్సన్ చూసుకుంటే వికెట్స్ తీయలేకపోతున్నాడు. సో పంజాబ్ టీంకి అయితే వాళ్ళ పేస్ బౌలింగ్ ఆడిన పడవలసిన అవసరం ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు 6th బౌలింగ్ ఆప్షన్గా స్టాయినిస్ని కూడా యూజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. వేరే స్పిన్ కాంబినేషన్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో బ్రార్ చాలా మంచి బౌలింగ్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్ ఆడిపోయి బ్లాక్ సాయిల్ పిచ్ మీద అతనైతే చాలా డెడ్లీగా మారేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే చాలా చూసుకునే పిచ్ మీద చాలా కీ ప్లేయర్గా మారుతాడు. సో ఈ మ్యాచ్లో అయితే పంజాబ్ టీం స్పిన్నర్స్కి తోడు వాళ్ళ పేసర్స్ కూడా మంచిగా బౌలింగ్ చేస్తే సరిపోద్ది, గెలిచేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే వీళ్ళైతే ఒక మార్పు చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. అంటే గత మ్యాచ్లో శశాంక్ సింగ్ ఆడలేదు, అతనైతే అన్అవైలబుల్ అంట. దీంతో అతను కనుక మ్యాచ్కి అందుబాటులోకి వస్తే శ్రేయాన్ షెర్జా ప్లేస్లో ప్లేయింగ్ లోకి వస్తాడు. అదర్వైజ్ పంజాబ్ టీం సేమ్ టీంతో వస్తుంది. ఇక ప్లేయర్ బ్యాల్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ పీబీకే స్పేసెస్ గుజరాత్ టాప్ ఆర్డర్ను ఎలా అవుట్ చేస్తారు, దీని మీద మ్యాచ్ యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. సో జిడి టాప్ ఆర్డర్ అయితే గతంలో హర్షదీప్ సింగ్ని బాగానే కౌంటర్ చేశారు. ఎవరికి కూడా అంత వర్స్ట్ రికార్డ్ ఏమీ కనిపించట్లేదు. బట్ సుదర్శన్కు మార్కెన్సన్ మ్యాచ్ చూసుకుంటే మాత్రం అంత గొప్ప రికార్డు లేదు. 4 మ్యాచ్లో 2 times అవుట్ అయిపోయాడు. స్ట్రైక్ రేట్ 124 ఉంది. వేరేస్ బట్లర్ మరియు గిల్కి చూసుకుంటే చాలా మీద మంచి రికార్డు లేదు. అంటే బట్లర్ గతంలో చాలా బౌలింగ్లో 3 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ బిలో 125 ఉంది. వేరే శుభ్మన్ గిల్కి చూసుకున్న సేమ్ స్టోరీ. చాలా బౌలింగ్లో 4 times అవుట్ అయిపోయాడు. స్ట్రైక్ రేట్ 121 ఉంది. సో హిందీ మ్యాచ్లో పీబీకేఎస్ కెప్టెన్ చాలా పవర్ ప్లేలో యూజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. మళ్ళీ పేస్ బౌలర్స్కి వికెట్స్ పడకపోతే వెంటనే ప్లాన్ వర్కౌట్ చేస్తే బాగుంటుంది. ఇక పంజాబ్ బ్యాటింగ్స్ అని చూసుకుంటే ఆబ్వియస్లీ పవర్ ప్లే ఇంపార్టెంట్. మళ్ళీ సిరాజ్ మరియు రబాడే పీబీకేఎస్ ఓపెనర్స్ని ఎలా ఆపుతారు. సో ప్రభ్ సిమ్రాన్ సింగ్ అయితే ఇద్దరి మీద చాలా మంచి స్ట్రైక్ రేట్ కనిపిస్తుంది. బట్ రబాడా బౌలింగ్లో 3 innings 2 times అవుట్ అయిపోయాడు. దీంతో ఇద్దరు నుంచి ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. ఇక తర్వాత చూసుకుంటే గుజరాత్ టీంకి రషీద్ ఖాన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని గతంలో బోత్ అయ్యర్ మరియు స్టాయినిస్ ఇద్దరిని కూడా సైలెంట్గా ఉంచాడు. మెయిన్ అయ్యర్ని కేవలం 2 times అవుట్ చేసినప్పటికీ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. అంటే రషీద్ ఖాన్ బౌలింగ్లో శ్రేయస్ స్ట్రగుల్ అయ్యాడు. కేవలం 116 మాత్రమే స్ట్రైక్ రేట్ ఉంది. వేరే స్టాయినిస్ చూసుకుంటే ఏకంగా రషీద్ ఖాన్ బౌలింగ్లో 5 times అవుట్ అయిపోయాడు. ఆ యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్న చాలా పూర్గా కనిపిస్తున్నాయి. సో హిందీ మ్యాచ్లో గుజరాత్ పేసర్స్ పవర్ ప్లేలో పీబీకేఎస్ ఓపెనర్స్ నోట్ చేస్తే ఆ తర్వాత రషీద్ ఖాన్ మ్యాచ్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. బెలికత్ మ్యాచ్లో తనకు బ్రిలియంట్ స్పెల్ వేయడం చూసాం. అండ్ లాస్ట్ టైం పంజాబ్ టీం జరిగినట్టు కూడా చాలా మంచి స్పెల్ వేశాడు. సో దీంతో గుజరాత్ టీం కనుక జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీంని డిఫీట్ చేయొచ్చు. బట్ అలా కాకుండా పవర్ ప్లేలో వికెట్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా పంజాబ్ వాళ్ళు డామినేట్ చేస్తారు. చూడాలి మరి మ్యాచ్లో గుజరాత్ టీం హ్యాట్రిక్ కొడుతుందా లేకపోతే పీబీకేఎస్ టీం కంబ్యాక్ చేస్తుందా, మీరైతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.